ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు చెప్పబడినటువంటి ఆయన శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి మరి చక్కని మాట మనమందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మరి లోక రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు కూడా వాక్యాన్ని మనం చదువుకొని దేవుడి మాటలు మనందరమును కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాము. చూడండి, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. లోక రాసిన సువార్త 8:22 నుంచి 25 వచనాలు నేను చదువుతూ ఉండగా మీరందరూ కూడాను నాతో పాటు వాక్యాన్ని చదవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొన ఆశ్చర్యపడ్రి. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగా. మరి కేకలు వేసి ప్రభువా ప్రభువా మమ్మలను ఇదిగో గొప్ప విపత్తు వచ్చేసింది, నశించిపోవచ్చున్నాము, గొప్ప విపత్తు చేత నశించిపోవచ్చు ఉన్నామని పెద్ద కేకలు వేస్తూ ఉన్నారట. పెద్ద కేకలు వేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క దోణి ఏమిటి అనంటే దోణిలో ఎక్కారు. దోణి దేనికి సాదృశ్యం అనంటే మన కుటుంబానికి సాదృశ్యం కదా. దోణి దేనికి సాదృశ్యం అనంటే మన కుటుంబానికి సాదృశ్యం. మన కుటుంబానికి ఆ నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా అంటే మన కుటుంబం జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా చూడండి, దోణిలోనికి ఏమొచ్చినాయి అంట, గొప్ప తుఫాను, నీళ్ళు వచ్చేసినాయి. వారి పరిస్థితి ఎలా ఉందంటే అపాయకరంలో మరి తుఫాన్ లాంటి సమస్యలు, తుఫాన్ లాంటి మరి ఇబ్బందులు, తుఫాన్ లాంటి మరి ఘోరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఘోర అపాయకరమైనటువంటి మరి పరిస్థితులు మరి ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చూడండి, ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే అలాంటి అపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ దోణిలో ఉన్నటువంటి శిష్యులు నశించిపోవుదేమోనని గొప్పగా ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తూ భయపడిపోవచ్చు ఉన్నారంట కదా. గొప్పగా కేకలు వేసి భయపడిపోతూ ఉన్నారు. మరి అలాగే నేటి కాలంలో ఉన్నటువంటి మనము కూడాను ఎలాంటి కుటుంబంలో ఏదైనా మరి తుఫాన్ లాంటి సమస్యలు, తుఫాన్ లాంటి ఇబ్బందులు, తుఫాన్ లాంటి మరి భయంకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మరి కుటుంబాల్లో ఏమైపోతారు అంటే దిగజారిపోవటం కదా. ఏం చేయాలో తెలియకపోవడం, మరి గొప్ప ఆందోళనలో పడిపోవడం, నిరాశలో పడిపోవటం కదా. నిరాశ నుండి కిందకు దిగజారిపోయి ఎలాంటి భయంకరంగా హడలిపోయేటువంటి పరిస్థితుల్లో ఇక నేను ఏమీ చేయలేను, అవునా, ఇక నా వల్ల ఏది కాదు, నేను ఇక ఇంతే పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నేను ఇక అంతరించిపోయాను, నేను ఇంకా లెగవలేను, నేను ఇక మరి కృంగిపోయాను అని హృదయంలో మరి మనస్సులో వేదన పడుతూ ఉంటారు. కుటుంబాల్లో మరి
అటువంటి బలహీనమైనటువంటి దిగజారిపోయేటువంటి మరి మనస్తత్వమో కలిగి ఉంటుంది. ఇలా ఎవరు కలిగి ఉంటారు అంటే లోకంలో ఉన్నటువంటి వారు కలిగి ఉంటారండి. ఇలా ఎవరు కలిగి ఉంటారంటే ఏదైనా సమస్య వచ్చింది, హృదయంలో ఆందోళన పడిపోవటం, ఏ పని చేయకపోవటం, ఒకసాటే కూర్చోవటం, నీరసమైపోవటం కదా. నీరసమైపోయి ఇంకా నా బ్రతికి ఇంతే, ఇంకా ఇంతే అని చెప్పేసి ఇక ముందున్నటువంటి జీవితం ఆలోచన చేయకోకుండా మరి అపాయకరమైన పరిస్థితిలో ఎదురైనప్పుడు మరి దిగజారిపోవడం అనేటువంటిది, ఆందోళన పడేటువంటిది మనము చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో కూడా జరిగిద్ది, ప్రతి కుటుంబంలో కూడా జరుగుతూనే ఉంటుంటుంది. కానీ క్రైస్తవ కుటుంబంలో మాత్రమో, క్రైస్తవుని యొక్క కుటుంబంలో మాత్రం, దేవుని యొక్క పిల్లల యొక్క కుటుంబంలో మాత్రం ఇలా ఉండకూడదండి. దేవుని యొక్క పిల్లల కుటుంబంలో ఇలా ఉండకూడదు. ఎందుకనంటే యేసు ప్రభువారు ఇలా సహజమైనటువంటి లోకస్తులో ఉన్నటువంటి కుటుంబాలు ఏ విధంగా దిగజారిపోతాయో, లోకంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏ విధంగా ఆందోళన పడిపోతాయో, అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మరి ఇక నా వల్ల కాదని చెప్పేసి ఏ పనిపాటి చేయకోకుండా ఏడుపును, అలాగనే మరి ఆ యొక్క మనసంతా కూడా దిగ్భ్రాంతిలో ఉండిపోయి దిగులుతోనూ మరి అలాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి మరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక సహజమైనటువంటి కుటుంబము ఉంటుంది, ఒక సామాన్యమైనటువంటి కుటుంబము అలాగా ఉండిపోతుంది. కానీ ఇక్కడ మరి అలాంటి సామాన్యం కలిగినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వారు అలా ఉండవచ్చును కానీ దేవుని కుటుంబాలు మాత్రం అలాగా ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? దేవుని కుటుంబాలు మాత్రం అలా దిగజారిపోయేటువంటి, దిగులు పడిపోయేటువంటి, అవునా, దిగులు పడిపోయి ఇంకా ఏమీ కూడా నాకు లేదనేటువంటి, అవునా, దిగులు పడేటువంటి కుటుంబాలుగా ఉండకూడదు కదా. అలాంటి బాధపడేటువంటి కుటుంబాలుగా ఉండకూడదు కదా. ఇక అపాయకరమైన పరిస్థితులు ఎదురైనాయి అని చెప్పేసి కేకలు వేయడము, మరి అలాగా శిష్యులు ఏ విధముగా కేకలు వేసినటువంటి పరిస్థితి వారు కలిగి ఉన్నారో అలాగా దేవుని పిల్లల కుటుంబాల్లో ఉండకూడదండి. ఎవరుంటారు అలాగా? దేవుని లేనటువంటి వారు, అవునా, దేవుని ఎరగని వారు, దేవుని మరి లేనటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయి అని అంటే దిగజారిపోతారు, ఆందోళన పడిపోతారు, మరి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి మరి ఆ పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి, అలాంటి కుటుంబాలుగానే మరి ఉంటారు. కానీ దేవుని పిల్లల కుటుంబాలు మాత్రమో ఎలా ఉండాలంటే ఆందోళన పడకూడదు, దిగులు పడకూడదు, భయపడకూడదు కదా. ఏం చేయకూడదు చెప్పండి? ఆందోళన పడకూడదు, దిగులు పడకూడదు, ఇంకేం చేయకూడదు, ఎటువంటి భయమో పడకూడదండి. ఎవరి కుటుంబాలు భయపడితే? దేవుడు లేని కుటుంబాలు కదా. దేవుని యందు దేవుడు లేనటువంటి కుటుంబాలు, లోకంలో ఉన్నటువంటి సహజమైనటువంటి కుటుంబాలు అలా ఉంటాయి. కానీ దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబాలు అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఎలా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడంటే చూడండి, శిష్యులు యేసు ప్రభువారితో ఉన్నారు, యేసు ప్రభువారితో ప్రయాణం చేస్తున్నారు. అపాయకరమైన పరిస్థితి వచ్చింది. అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువారు? మీలో విశ్వాసం ఎక్కడ? దేవుని కుటుంబాలు దిగులు పడకూడదు, దేవుని కుటుంబాలు భయపడకూడదు, దేవుని కుటుంబాలు దిగజారిపోకూడదు. ఎలాగ ఉండాలంట? ఏమంటున్నాడు? అలా దిగజారిపోయినటువంటి కుటుంబాలని, శిష్యులని యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే మీ విశ్వాసము ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడండి. మీ విశ్వాసము ఎక్కడా అంటే యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క మరి ఆలోచన ఏమిటనంటే, నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉన్నా, దేవుని కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి నీవు, దేవుని కుటుంబముగా జీవిస్తూ ఉన్నటువంటి మనందరమును కూడా దేవుని పిల్లల కుటుంబాలు ఎలా ఉండాలంటే అపాయకరమైన పరిస్థితుల్లోనే నేను, అలాగే మరి అపాయం లేనటువంటి పరిస్థితుల్లో కూడాను వారి యొక్క గుండె, వారి యొక్క మరి మనస్సు ఎలాగ ఉండాలి అంటే, ఎలా ఉండాలంట? దిగులును చింతను ఏమీను కూడా
ఉంచుకోకూడదంట. ఎలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం కలిగిన పిల్లలుగానే ఉండాలంటండి. దేవుని యందు ఎలా ఉండాలంట? విశ్వాసము కలిగినటువంటి పిల్లలుగానే ధైర్యమును వహించాలంట. మీ విశ్వాసం ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు శిష్యుల్ని. మరి మనము అలాంటి పరిస్థితుల్లో, మరి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనము దిగులు పడినప్పుడు, మన వేదన పడినప్పుడు, మనము దిగజారిపోయినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఏమంటున్నాడు? అయ్యా నీ విశ్వాసము ఎక్కడా అని అంటున్నాడు. అవునా? ఏ కుటుంబం అయితే మరి అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దిగజారిపోయేటువంటి మనస్తత్వం కలిగి, దిగజారిపోయేటువంటి అనగా ఆందోళన పడిపోయి, ఇంకా ఏం చేయాలో తెలియక హృదయం జీవితం ఇంకా నాకు అంతమైపోయిందని చెప్పి బాధ, మరి వేదన అనేటువంటిది కలిగి ఆ యొక్క దీనమైన స్థితిలోనే ఉంటే చూడండి, నిన్ను కూడా దేవుడు ఏమన్నాడండి? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ విశ్వాసము ఎక్కడ అంటున్నాడు. నీ విశ్వాసం ఎక్కడ? కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే మన విశ్వాసమును మనము ధైర్యమును వహించాలి. విశ్వాసము చేత దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలి అంటే ధైర్యముగా దేవుని సన్నిధానంలో మనము ఉండాలి. దేవుడు లేని కుటుంబాలైతే అలాగ ఆందోళన పడేటువంటి పరిస్థితిలో ఉంటాయి, కానీ దేవుడు కలిగినటువంటి కుటుంబాలు మాత్రం అలా ఉండకూడదనేదే యేసు ప్రభువారి యొక్క ఉద్దేశము. అందుకనే వారిని ఏమంటున్నాడంటే, అయ్యా మీ విశ్వాసం ఎక్కడయ్యా? మీ విశ్వాసము ఎక్కడా అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ కుటుంబమైనా కూడా చూడండి, దేవుని కలిగిన కుటుంబం మాత్రము ఒక ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు కలిగినటువంటి కుటుంబాలు, దేవుడు ఎరిగినటువంటి కుటుంబాలు, యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఒక ప్రత్యేకంగా ఆపద, మరి అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక ప్రత్యేకముగా ఉండాలండి. ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆత్మ ధైర్యమును, ఆత్మస్థితిని కలిగినటువంటి పిల్లలుగా మనము ఉండాలి. లోకంలో ఉన్నటువంటి వారిలాగే ఇక ఏమైపోయి దిగులు పడిపోయి ఒక మూల కూర్చొని, లేదంటే దిగాలుగా ఉండి అటువంటి పరిస్థితులు మరి దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబాలు అలాగా ఉండకూడదు అనేదే యేసు ప్రభువారి యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన విశ్వాసమును, మరి విశ్వాసం ఎక్కడాని మరి యేసు ప్రభువారు అడుగుతూ ఉన్నాడు కనుక, మరి మన విశ్వాసాన్ని మనము అలాంటి పరిస్థితులు, ధోని లాంటి మన కుటుంబం, అవునా, తుఫాన్ లాంటి సమస్యలు కలిగినటువంటి వలయం అనేటువంటి అపాయకరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు, మన విశ్వాసాన్ని మనము పోగొట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్య భాగాల్లో కొన్ని మాటలను మనము, దేవుని వాక్య భాగాన్ని బట్టి కొన్ని మాటలు మనము చూద్దాం. అంటే దేవుని పిల్లలు కలిగినటువంటి కుటుంబాలు, విశ్వాసం కలిగినటువంటి కుటుంబాలు, అవునా, విశ్వాసం కలిగినటువంటి కుటుంబాలు ఈ ధోని లాంటి తుఫాను కలిగినటువంటి, అవునా, ధోని లాంటి సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు అంటే, వారు ఎలాంటి ధైర్యం కలిగి ఉన్నారు అంటే, కొన్ని మాటలు వాక్యానుసారంగా మనము మరి మన యొక్క విశ్వాసమును మనం కాపాడుకుంటూ, మన విశ్వాసమును మనం తొలగిపోకుండా, మన విశ్వాసమునందు ధైర్యముతో ప్రభువునందు మనం ఉండేటువంటి విధముగా కొన్ని వాక్యానుసారంగా మరి కొన్ని మాటలు దేవుడు తన యొక్క వాక్య భాగము ద్వారా మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనములో మరి దేవుడు దేవుని పిల్లలైనటువంటి కుటుంబాల కొరకు, దేవుని పిల్లలైనటువంటి కుటుంబాలు వారి కొరకు దేవుడు తన యొక్క వాక్య భాగము ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చూడండి 24వ అధ్యాయము 10వ వచనములో, 24వ అధ్యాయము 10వ వచనములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవో అగుదువు అంటున్నాడండి. శ్రమ దినమున, తుఫాను లాంటి, అవునా, ధోని కలిగిన నీ కుటుంబానికి శ్రమ దినము వచ్చినప్పుడు, అవునా, అపాయకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు అంట క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంట? కృంగిపోకూడదు. అవునా, క్రైస్తవ కుటుంబం అంటేనే
దేవుని కుటుంబం అంటేనే ఎంతో ఒక ప్రత్యేకత, ఎంతో ఒక గొప్ప విలువైనటువంటిది, దేవుని సన్నిధానంలో ఎంతో శక్తి కలిగినటువంటిది. అవునా? దేవుని సన్నిధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని కుటుంబం అంటే. కాబట్టి దేవుని కుటుంబంలో ఎలా ఉండకూడదు అంటున్నాడంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు ఎలా ఉండకూడదంట? కృంగకూడదు. అర్థమైందండి? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమవుతావంటమ్మా? ఏమవుతావంట? నీవు చేత కాని వాడవగదువు అంటున్నాడు. చేత కాని వాడవగదువు. దేవుని పిల్లలు చేత కానివారా? అమ్మ అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు ఎలాంటి వారు? మంచి జ్ఞానవంతులు. అవునా? దేవుని పిల్లలు బుద్ధిమంతులు. దేవుడి వాక్యం ఏమని చెబుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. జ్ఞానవంతులు. అవునా? చూడండి, దేవుని యొక్క మరి కుటుంబం కలిగినటువంటి వారు ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతులు, ఆత్మ సంబంధంగా జ్ఞానవంతులు, వారు ముందు చూపు కలిగినటువంటి వారు, ఎంతో ధైర్యమును మరి ఆత్మ ధైర్యమును కలిగినటువంటి వారు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అందుకని మరి అపాయకరమైన పరిస్థితుల్లో దేవుని కుటుంబం ఎలా ఉండాలి అంటే కృంగిపోకూడదు. అందుకని ప్రభు యొక్క వాక్య భాగము మరి కృంగిపోవద్దు. నువ్వు చేతకాని వాడవు కాదు, నువ్వు అన్ని విషయాలను అర్థం చేసుకునేటువంటి వాడవు, అన్నిటినీ కూడా పరిశీలించగలిగేటువంటి శక్తి నీకుంది, అన్నిటినీ కూడా కుటుంబాన్ని అర్థం చేసుకొని, కుటుంబాన్ని నిలబెట్టుకొని, కుటుంబాన్ని నడుపుకోగలిగేటువంటి శక్తి దేవుని పిల్లలకు, దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలకు దేవుడు మరి నడిపించేటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారు అని దేవుని యొక్క కుటుంబాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడండి కదా, మాట్లాడుతున్నాడు. అందుకని శ్రమదినమున కృంగిపోకూడదు కదా, కృంగిపోకూడదు అని ప్రభు తన యొక్క వాక్య భాగాన్ని బట్టి మాట్లాడుతున్నాడండి. అలాగే చూడండి, ఇర్మియా గ్రంథము 51:46 వచనంలో, ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయం 51వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినప్పుడు అండి, అక్కడ కూడా దేవుని యొక్క వాక్య భాగంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, అంటే క్రైస్తవుని యొక్క కుటుంబం ఎలా ఉండాలి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. అపాయకరమైన పరిస్థితుల్లో కృంగిపోయేటువంటి కుటుంబముగా ఉండకూడదు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశంలో బలాత్కారము జరుగుతున్నది, ఏలుక మీద ఏలుక లేచున్నాడు, దేశములో వినబడి వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పొట్టనీయకుడి. దేవుని కుటుంబం ఎలా ఉండాలంట? హృదయములో దిగులును పొట్టనివ్వకూడదంట. అవునండి, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే హృదయములో దిగులును పొట్టనివ్వకూడదు అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా అంటున్నాడు, దేవుని పిల్లలు దిగులు పడరు కదా. దేవుని పిల్లలు ఏ అపాయకరమైన పరిస్థితుల్లోనైనా కూడా నా దేవుడు నన్ను రక్షించగలడు అని ఎలాంటి విశ్వాసం అంటే గట్టి విశ్వాసవంతులుగా ఉంటారండి. అందుకని దేవుని పిల్లలను బట్టి నీవు దిగులు పడవద్దు అంటున్నాడండి. ఎలా ఏం చేయకూడదంట? దిగులు పడవద్దు. మొదటి మాట ఏం చెప్పాడు? కృంగిపోవద్దు. అంతేనా? శ్రమ దినమున నీవు కృంగిపోవద్దు. రెండో మాట ఏమంటున్నాడు? దిగులు పడవద్దు అంటున్నాడండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఏమని తెలియజేస్తున్నాడంటే, కాబట్టి చదవండి అక్కడ 3:13 దేవుని యొక్క వాక్య భాగంలో ఎఫెసీ 3:13 వచనంలో, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చినటువంటి శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములై ఉన్నవి అని అంటున్నాడండి. మహిమ కరములు. చూడండి ఏమన్నాడు ఇక్కడ? అధైర్య పడవద్దు కదా, అధైర్య పడవద్దని
వేడుకొనుచున్నాను అంటున్నాడు. దేవుని కుటుంబం అంత ధైర్యముగా అపోస్తలుడైన పౌలు గారు, అయ్యా మీరు అధైర్యపడవద్దయ్యా, ఎందుకనంటే అవి మనకు ఎలా ఉన్నాయంట, మహిమకరములు. మహిమకరములునంటే దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి పరిస్థితులు అవి. కాబట్టి అందుకని అంటున్నాడు, అధైర్యపడవద్దు, శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను అని ప్రభు యొక్క వాక్య భాగము, మరి దేవుడు తన యొక్క వాక్య భాగము ద్వారా మరి మాట్లాడుచూ ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు, దేవుని కుటుంబాలు అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన విశ్వాసమును బట్టి మనం ఎలా ఉండాలంట, ధైర్యమును కలిగి ఉండాలి. మన విశ్వాసమును మనం కోల్పోకూడదు. ఒక ప్రత్యేకమైన కుటుంబంగా, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని కుటుంబముగా మనము ధైర్యవంతులుగా ఉండాలి. మనం కృంగిపోకూడదు, అవునా, దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే దేవుని ఎరగని వారు, దేవుడు లేడన్నవారు, దేవుడంటే తెలియని వారు, దేవుడి యందు విశ్వాసం లేనివారు అలాగుంటారు. అలాగా అధైర్యపడతారు, దిగులు పడతారు, భయపడతారు కదా. అందుకని దేవుడు తన యొక్క వాక్య భాగము ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు ఏం చేయకూడదు, దిగులు పడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు ఒక సందర్భాన్ని మనము పరిశీలన చేద్దాం. కాబట్టి దేవుని కుటుంబము కలిగినటువంటి వారు అపాయకరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు చూడండి ఎలాగ మనము ఉండాలి అని అంటే, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అని అంటే, మరి దావీదు తెలియజేస్తున్నటువంటి మాటలు కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం, 23వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఎంత ధైర్యముతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూడండి 23 చదవండి. అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే చూడండి, ఒక ప్రత్యేకమైన కుటుంబం, అర్థమైందండి. దేవుని కుటుంబంకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటనంటే, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఉందండి మనకి. మనం దేవుని లేని వారిలాగా, అవునా, దేవుని ఎరగని వారిలాగా, విశ్వాసం లేని కుటుంబాల్లాగా మనం ఎలా ఉంటున్నామనంటే, దిగులు పడిపోయి, దిగజారిపోయి, కృంగిపోయి ఎట్లా ఉంటున్నామో, దిగాలుగా ఏమీ చేయకోకుండా. చూడండి, క్రైస్తవ కుటుంబం అలా కాదు. క్రైస్తవ కుటుంబం ఒక ప్రత్యేకత. క్రైస్తవ కుటుంబము అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలంటే, నిబ్బరమైనటువంటి మనస్సు కదా, ధైర్యం కలిగినటువంటి మనస్సు. దేవుడు లేనటువంటి, మరి దేవుని యందు విశ్వాసం లేని కుటుంబాలు ఏ విధంగా వారి భయ ఆందోళనలో ఉన్నారు, అలాగా కాకుండా వీరు ఒక ప్రత్యేకంగా ఒక ధైర్యమును వహించి, ఒక విశ్వాసముతో నిలబడేటువంటి మనస్తత్వం. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యో నేను అపాయకరమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురైనప్పటికీ కూడా, అందుకని ఆ మాట అంటున్నాడు ఏమని, ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. చూడండి, గాఢాంధకారపు లోయలో సంచరించిన. ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయండి ఆయనకి? ఎలాంటి పరిస్థితులు ఎదురైనవి? ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే, అడవిలో జీవించేటువంటి జీవితం. ఎవరిదంటే దావీదండి, అవునా. దావీదు ఆ యొక్క గొప్ప వ్యక్తి ఎలా ఉన్నాడనంటే, ఆ యొక్క అడవిలో మరి శత్రువుల చేతిలో పడకుండగా, శత్రువులకు మరి దూరముగా వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉన్నాడంటే ధైర్యమును వహిస్తూ ఉన్నాడండి. నేను గాఢాంధకారపుల్లో నేను సంచరించినను నేను భయపడను. ఎందుకంటే కింద మాట్లాడుతున్నాడు, నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రియమైన దేవుని పిల్లారా, నీ విశ్వాసం మన విశ్వాసం, అవునండి. అక్కడ శిష్యులతో ఏమన్నా, నీ విశ్వాసం ఎక్కడా? దేవుని పిల్లలకు విశ్వాసం ఉండాలి. ఎటువంటి విశ్వాసము?
ఆ అపాయకరమైన పరిస్థితుల్లో మనకు ఎదురైనప్పుడు మరి ఎలాగంటే గుండెని నిబ్బరము చేసుకొని ధైర్యమును వహించి మరి దిగాల పడేటువంటి అధైర్యపడేటువంటి మనస్తత్వం లేకుండా మనం ఎలా ఉండాలంటే నా పక్కన ఎవరున్నారంటే నాతో ఎవరున్నారు అంటే నా దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు. నా దేవుడైన యెహోవా ఉన్నాడండి. ఎవరున్నారు నాతో? నాతో ఎవరున్నారు? నాతో ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు కదా. అంటే విశ్వాసి కలిగినటువంటి కుటుంబం, విశ్వాసులు కలిగినటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి అంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం ఉందమ్మా. అలా విశ్వాసం ఉందా? విశ్వాసాన్ని కోల్పోతున్నామా? మరి లోకంలో ఉన్నటువంటి అన్ని జనాంగం వలె మరి దిగాలు పడిపోయి అధైర్యపడిపోయేటువంటి కృంగిపోయేటువంటి దేవుడు లేనటువంటి వారు ఎలాగ కృంగిపోవచ్చు ఉన్నారు. అలాగని ఉన్నావా? మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి. యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే నీ విశ్వాసం ఎక్కడా అని ఎందుకు అంటున్నాడంటే శిష్యుల్ని, యేసు ప్రభువారి యొక్క ఉద్దేశము అపాయకరమైన పరిస్థితుల్లో నీలో మనలో ఏముండాలంట? విశ్వాసముతో నిలబడాలి, విశ్వాసముతో ఉండాలి, విశ్వాసముతో వాటిని ఎదుర్కోవాలి, విశ్వాసముతో వాటిని జయించాలి, విశ్వాసముతో నీవు ధైర్యం వహించాలి అని ఆయన యొక్క ఆలోచన అయ్యుండి శిష్యులతో హెచ్చరిస్తున్నాడు. అయ్యా నీ విశ్వాసమో ఎక్కడా అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరమును కూడా మరి దేవుని సన్నిధానంలో దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసం. కాబట్టి దేవుడు నా తోడై ఉంటే నా దుడ్డుకర్ర నా యొక్క దండము మరి నా దేవుడని యెహోవాయే అని మనం విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా ధైర్యము వహించిన వారుగా మనం ఉంటే ఏ శ్రమ అయినను, ఏ బాధ అయినను, ఏ కష్టమైనను, ఏ అపాయకరమైన పరిస్థితి అయినను కూడా మనల్ని ఏం చేయదు? ఏమీ చేయదంట. ఏమీ చేయదండి. కాబట్టి అలాంటి ధైర్యం వహించినటువంటి పిల్లలుగా మనం ఉండాలి. అందుకనే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నేను భయపడను అంటున్నాడండి. ఏ అపాయమునకు కూడా భయపడను. అపాయం అనగా అపాయకరమైన పరిస్థితులు మనకు ఎదురగినప్పుడు కదా. కాబట్టి ఏదైనా అనారోగ్య పరిస్థితి అయినా కూడా, అవునా, కుటుంబ ఆర్థిక పరిస్థితులైనా కూడా, మరి కుటుంబానికి వచ్చేటువంటి ఏదైనా బలహీనతలైనా కూడా ఆ పరిస్థితిలో క్రైస్తవ కుటుంబం ఒక సపరేట్గా అధైర్యపడుకోకుండా ధైర్యమును వహించినటువంటి విశ్వాసుల వలె, అవునా, దావీదుల వలె మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం, ధైర్యం కలిగిన విశ్వాసం మనము కలిగి ఉండాలి. అలాగే దేవుడి యొక్క వాక్య భాగంలో ఇంకొక మాట మనం చూసుకున్నప్పుడు కీర్తన గ్రంథంలోనే 91వ కీర్తన 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. దేవుని యొక్క వాక్య భాగంలో దావీదు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఒక మాట మనం చూసుకున్నప్పుడు 91:7వ వచనంలో మనం చూసినప్పుడు అండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కనను 10,000 మంది కూలినను. అది చూడండి, ఇక్కడ దావీదుడైనటువంటి మోషే ఏ విధంగా ఇక్కడ తన యొక్క వాక్య భాగము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మోషే మాట్లాడుతున్నటువంటి మాటలో నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకనంటే నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు అని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అని అంటున్నాడు. చూడండి ఎవరిని నివాస స్థలంగా చేసుకున్నాడు అంటండి. ఎవరి నివాస స్థలం అంట? ఎవరి నివాస స్థలం అంట? దేవుడే మనకు నివాస స్థలమై ఉన్నాడు. దేవుడే మనకు నివాస స్థలమై ఉన్నాడు. దేవుడే మనకు ఇక్కడ అంటున్నాడు ఆశ్రయము అని నివాస స్థలముగా నీవు చేసుకొని ఉన్నావు అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, మన విశ్వాసం ఎలాంటిదనంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని, అలాగే మనకు ఆశ్రయముగా నివాస స్థలముగా దేవుడి సన్నిధిలోనే మనము ఉన్నాము అని
మనము విశ్వాసం కలిగినటువంటి, ధైర్యం కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి. ఆ ధైర్యం ఎలాగంటున్నాడంటే, నా కుడి పక్కన నా ప్రక్కన 10,000 మంది కుళ్ళను, నా కుడి పక్కన ఇంకా ఎంతమంది అంట, 10,000 మంది, నీ యొక్క పక్కన 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు. చూడండి ఆ విశ్వాసం, అలాంటి విశ్వాసం కదా. ఎలాంటి విశ్వాసం అంట, దేవుని పిల్లలు ఎలాంటి ధైర్యముగా మోషే మాట్లాడుతున్నాడో చూడండి. మోషే మాట్లాడుతున్నటువంటి కీర్తనలో ఏమంటున్నాడు, పక్కన 10,000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయమని, ఎందుకంటే నాకు నివాస స్థలముగా ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకసారి అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మరి క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలని అంటే, ఒక ప్రత్యేకంగా ఆలోచన చేసి, ఒక ప్రత్యేకమైన జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా కలిగినటువంటి కుటుంబాలు కనుక ఆ కుటుంబాలు ఎలా ఉండాలి అని అంటే, చూడండి, నా నివాస స్థలము ఎవరో దేవుడే, నా నివాస స్థలము దేవుడే అని విశ్వాసం కలిగినటువంటివి పిల్లలుగా, మరి మనము అపాయకరమైన పరిస్థితుల్లో మరి ఒక ప్రత్యేకంగా ఆలోచన చేసేటువంటి పిల్లలుగా, ఒక ప్రత్యేకంగా దేవుని గురించి ఆలోచన చేసి దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా మనం ధైర్యమును వహించి కొనసాగిస్తే దేవుడు మనల్ని ఆ అపాయకరమైన పరిస్థితుల నుంచి ఏం చేస్తాడంట, విడిపిస్తాడు. అపాయకరమైన పరిస్థితుల నుంచి కాపాడుతాడు. ఒక ప్రత్యేకంగా దేవుని కుటుంబం అలాగ ఉండినప్పుడు మనలో విశ్వాసులుగా దేవుని ఎదుట మనము ఈ నా కుమారుడు విశ్వాస కలిగి ఉన్నాడు, ఈ నా కుమార్తె విశ్వాస కలిగిన కుటుంబం. చూడండి, ఈ కుటుంబం ఎంత ధైర్యంతో అపాయకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, లోకంలో దేవుడు లేని కుటుంబాలు ఎలాగా దిగజారిపోయాయో, దిగులు పడిపోయాయో, ఎలాగా నీరసపడిపోయి ఉన్నారో అలా లేకోకుండా చూడు ఎంత ధైర్యముగా నా దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఎక్కడ కనిపించిద్దండి? బయటికి కనిపించదండి. అది నా దేవుడు ఉన్నాడు అన్న విషయమో ఎక్కడ కనిపించిద్ది? బయటికి కనిపించదు. మన హృదయంలో మనం ఉంచుకొని ధైర్యముతో ప్రభువునందు విశ్వాసులుగా మనము కొనసాగేది. కాబట్టి అది ఆత్మకు సంబంధించింది, ఆత్మ ధైర్యమును మనము కదా. అలాంటి స్థితిలో మనము ఎదిగేటువంటి వారముగా మనము ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్య భాగంలో 121వ కీర్తనలో 7వ వచనంలో కూడాను, 121వ కీర్తన 7వ వచనంలో దేవుడు తన యొక్క వాక్య భాగము ద్వారా ఏమంటున్నాడంటే, ఎలాంటి విశ్వాసం అంటే, ఎలాంటి విశ్వాసవంతులుగా ఉండాలి అని అంటే, చదవండి అక్కడ 121వ కీర్తన 5వ వచనం నుంచి మనము చూసిన ఇప్పుడు 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అంటున్నాడు. చూడండి, దేవుడి మీద అక్కడ భక్తుడు మరి యాత్రా కీర్తన పాడుతూ దేవుడి యందు మరి భయపడకోకుండా ఆయనే సహాయం చేసేవాడు, ఆయనే మనలను కాపాడేటువంటి వాడు అని దేవుని యందు ఎలాగుండాలి అంటే ధైర్యమును వహించేటువంటి పిల్లలుగా మనము ఉండాలి. అలా ఉండి మరి మన యొక్క విశ్వాసాన్ని, మన విశ్వాస జీవితాన్ని మరి ఒక ప్రత్యేకంగా దేవుని కుటుంబం కలిగినటువంటి పిల్లలుగా మనం ఒక ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. కానీ దేవుని లేనటువంటి కుటుంబాలుగా మన జీవితాలను మనము కొనసాగకూడదు. అలా కొనసాగేటువంటి వ్యక్తిత్వాన్ని మనము అలాంటి దేవుడు లేనటువంటి వారిగా మనము ఉండకూడదు. ఇంకో మాట మనం చూసినప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మరి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయమో సంభవింపదు అంటున్నాడు. చూడండి, అలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మనకు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం మనకు
కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి కొంతమంది భక్తులను మనం చూస్తే మరి దేవుని యొక్క వాక్య భాగంలో విశ్వాసము చేత జయించారు అంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు అనేక మంది అక్కడ విశ్వాస వీరులు ఉన్నారు. విశ్వాసం కలిగి మరి నడుచుకున్నటువంటి వారు ఉన్నారు. మనకు కలిగినటువంటి అపాయకరమైన పరిస్థితులు మరి ఆ యొక్క విశ్వాసులకు కలిగినప్పుడు వారు ఏం చేశారునంటే మనలాగా దిగాల పడిపోయి, మనలాగా అపాయకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు దిగజారిపోయి మన కుటుంబాలు ఏ విధముగా మరి బలహీనపడిపోయేటువంటి స్థితిలో దేవుడు లేని పిల్లలు ఎలా ఉన్నారో అలాగా లేరండి వాళ్ళు. వాళ్ళు లేరు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 34వ వచనం వరకు కూడా మనము చదువుకున్నప్పుడు చూడండి, ఎవరు వాళ్ళు? అనేక మంది విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్నాడు. అవునా? విశ్వాస వీరులు ఎలా ఉన్నారు అంటే చదవండి అక్కడ. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఏం జయించారంటమ్మా? దేని ద్వారా జయించారంట? విశ్వాసం ద్వారా. నా పక్షమున ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. అపాయకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు వారు కృంగిపోలా. అవునా? వాళ్ళు అధైర్యపడలా. వాళ్ళు మరి ఏడుస్తూ ఒకచోటే కూర్చోలేదండి కదా. ఎలాంటి ఉన్నారంటే ఒక ప్రత్యేకమైన కుటుంబాలు, దేవుని పిల్లలు, దేవుని కుటుంబం కలిగినటువంటి పిల్లలు ఎలా ఉన్నారంటే విశ్వాసము ద్వారా వారు జయించారంట. ఇటువంటి అపాయకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా వారు దేని చేత జయించారంట? దేని చేత జయించారమ్మా? విశ్వాసము ద్వారా జయించారు. చూడండి, ఇక్కడ కింద అనేక మాటలు చెబుతున్నారా. నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారమును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారద్రోలిరి. దేని చేత పారద్రోలారు? అన్యుల సేనలను విశ్వాసము చేత ఏం చేశారంట? పారద్రోలిరి అంటున్నాడండి. ఎవరి చేత? దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు ఉన్నాడు అని చూడండి మనము అటువంటి విశ్వాసము కదా. ఒక ప్రత్యేకంగా దేవుని కుటుంబం ఒక ప్రత్యేకంగా ఉండి ఏ సమస్య అయినా, ఏ యొక్క అపాయకరమైన పరిస్థితి అయినా కూడా వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలిగా, అవునా, వాటిని ఎదుర్కొని మరి పోరాడేటువంటి వ్యక్తిగా, దాన్ని ఎదుర్కొని సమస్యను జయించేటువంటి వ్యక్తిగా ఎవరుంటారంట? దేవుని కుటుంబము కలిగి ఉంటుంది. అలాంటి విశ్వాసం కలిగి ఉంటుంది. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనం తప్పిపోకూడదు. నీ విశ్వాసం ఎక్కడుందయ్యా అని దేవుడు మనల్ని ప్రశ్నించే విధంగా మనము ఉండకూడదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అలాగా దిగజారిపోయినప్పుడు నీవు దేవుడు నమ్ముకున్నావు కదా, నీకేం కలిగిద్దిలే, నీకేం ఇబ్బంది ఉండదులే, దేవుడు రక్షిస్తాడులే అని మనతో కొంతమంది ఓదార్పు మాటలు చెప్తూ ఉంటుంటారు. అంటే వాళ్ళు ఏముందంటే దేవుడు మనల్ని బలపరుస్తాడనే విశ్వాసం కదా. అలా వారికి ఉంది, కానీ దిగాల పడిపోతున్న దేవుని కుటుంబాలకు మాత్రమో ఆ విశ్వాసము, అటువంటి బలము కలిగిన, ధైర్యం కలిగినటువంటి విశ్వాసం కోల్పోతున్నాం నేటి కాలాల్లో. మనం ఏం చేస్తున్నాము? నేటి కాలాల్లో మనం ఏం చేస్తున్నామండి? కోల్పోతున్నాం. అలాంటి కోల్పోయి శిష్యులను అడుగుతున్న నీ విశ్వాసం ఎక్కడా అని దేవుడు మన హృదయాల్లో విశ్వాసం లేని కుటుంబాలుగా మనం ఉంటున్నాం. అలా మనం ఉండకూడదు. అలాగ మనము ఉండకూడదండి. దానియేలు సింహముల యొక్క నోళ్లను ఏం చేశాడంటే విశ్వాసం ద్వారా మూసాడంట. తన యొక్క నోళ్లను మూసేసాడంట. అంటే వారికి ఉన్న విశ్వాసం ఏంటి? చూడండి, దేవుని యొక్క వాక్య భాగములు ఆయన యథావిధిగా చూడండి, నీ విశ్వాసమును కాపాడుకోవాలి అని అంటే నీవు యథావిధిగా ఆ విశ్వాసం అపాయకరమైన పరిస్థితుల్లో మరి నీ విశ్వాసాన్ని కాపాడుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబముగా, ఒక ప్రత్యేకమైనటువంటి మరి దేవుని కుటుంబముగా ఉండి ధైర్యంతో ఆ సమస్యను, ఆ బాధను, ఆ కష్టాన్ని జయించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని అంటే
నీవు నేను అందరమును కూడా ఏం చేయాలనంటే ప్రతి దినము మనం ఎలా ఉండాలనంటే ఆ కుటుంబము విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా ఉన్నప్పుడు ఆ విశ్వాసం కలిగినటువంటి కుటుంబం ఏం చేస్తుందంటే ప్రతి దినము ప్రార్థనలో ఉంటుందండి. ప్రార్థన కలిగిన కుటుంబంలో విశ్వాసము కోల్పోరు. విశ్వాసము కోల్పోరండి. విశ్వాసం కోల్పోతారా? కోల్పోరండి. అందుకనే దానియేలు మనం చూసినప్పుడు మరి అక్కడ ఆపదొచ్చింది. ఆపదొచ్చినా కూడాను ఆయన 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మన విశ్వాసాన్ని మనం కోల్పోకోకుండా ఉండాలి అని అంటే మనము అపాయకరమైన పరిస్థితుల్లో దేవుని కుటుంబం ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆ ప్రత్యేకంగా ఉన్న కుటుంబము మరి అధైర్యపడదు, కృంగిపోదు, బలహీనపడదు. మరి వచ్చినటువంటి సమస్యను ఎదుర్కొని దాన్ని జయించేటువంటి కుటుంబముగా ఉంటుంది. మరి అలాంటి జయించేటువంటి కుటుంబముగా ఉండాలి అని అంటే నీ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఆ కుటుంబంలో ఏం జరుగుతూ ఉండాలి అని అంటే ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తులు కానీ, అవునండి, ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తులు కానీ, దేవుని పిల్లలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఆ సమస్యను ఎదుర్కోవాలంటే ఆ సమస్యను ఎదుర్కొనగలిగేటువంటి మరి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి అని అంటే అధైర్యపడకుండా, దిగులు పడకుండా, భయపడకుండా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి అంతకు ముందే ఏమై ఉండాలి అని అంటే ప్రార్థన చేసే మరి భక్తిపరుడిగా నీవు ఉండాలండి. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి భక్తిపరుడికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా అపాయకరమైన పరిస్థితి వచ్చిందనుకోండి, అతనికి తెలుసు నేను దేవుడికి చెబుతాను కాబట్టి ఆ దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఈ సమస్య వచ్చిందా, ఈ కుటుంబానికి అపాయకరమైన పరిస్థితి వచ్చిందా, ఇదిగో ఈ బాధ వచ్చిందా, నాకు ఇటువంటి కష్టం వచ్చిందా, ఆ కష్టాన్ని తొలగించుకోవడానికి ముందుగా నేను నా జీవితాన్ని ఏం చేసుకుంటున్నాను, ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను. కాబట్టి విశ్వాస తగినటువంటి కుటుంబం ఏమై ఉండాలి అంటే విశ్వాసి తగినటువంటి కుటుంబము ప్రార్థన పరులైనటువంటి కుటుంబముగా ఉండాలి. అలాంటి ప్రార్థనా పరులైనటువంటి కుటుంబానికి చూడండి ఏ సమస్యనైనా ఎదుర్కొనే గుణము ఉంటుంది. ఏ సమస్యనైనా కూడా అపాయకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎదుర్కొనే గుణం ఉంటుంది. కాబట్టి అందుకని చూడండి ఇక్కడ ఎంత పెద్ద అపాయకరమైన పరిస్థితి వచ్చిందో, ఎవరికి? దానియేలుకి అపాయకరమైన పరిస్థితి వచ్చింది. ఆయన ఈ అపాయకరమైన పరిస్థితి రాకముందే అతని జీవితం ఎలాంటి భక్తి జీవితమో, ఎలాంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితం అని అంటే విశ్వాసి ప్రార్థనలో ఉంటాడు. ఆయన యథావిధిగా అన్న మాట చూస్తాం. యథావిధిగా అంటే తమ దినములన్నీ కూడా యథావిధిగా ఆయన కొనసాగిస్తూ ఉన్నటువంటి క్రమం ఏమిటంటే ప్రార్థనా జీవితం. కాబట్టి విశ్వాసిగా నీవు విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసములో బలపడి అపాయకరమైన పరిస్థితుల్లోనూ మరి అనుకూలమైన పరిస్థితుల్లోనూ ప్రతికూలమైన పరిస్థితుల్లోనూ కూడా నీ కుటుంబము మరి మంచి విశ్వాసి కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి అని అంటే ఇక్కడ చూడండి 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనినను. చూడండి, అంటే ఏ పరిస్థితి ఎదురైంది? అపాయకరమైన పరిస్థితి ఎదురయ్యింది అని తెలుసుకొనినను ఆయన ఏం చేశాడంటండి, ఆయన తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడేటువంటిగా ఉండగా తన దేవునికి ప్రార్థన చేసు ఆయనను స్తుతించుచు వచ్చినండి. ఏం కుటుంబం అంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటండి? విశ్వాసము కలిగిన కుటుంబము. చూడండి ఎలా ఉంటుంది? ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం. చూడండి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతించే కుటుంబముగా నీవు ఉంటే ఆ కుటుంబము శ్రమ అయినను, బాధ అయినను, కష్టమైనను, అవునా, ఏదైనాను కూడా వాటిని ఎదుర్కొని విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసము చేత తన యొక్క ముందున్నటువంటి దాన్ని జయించేటువంటి స్వభావం వారిలో ఉంటుందండి. ఉంటుందా లేదా? ఇందాక మన ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఏమని? వారి విశ్వాసము చేత జయించిరి అంటున్నాడు. అవునా? ఏం జయించారంట? సింహాల నోళ్లను మోయించారు. ఇక్కడ మోయించింది ఎవరునంటే ఎవరు మోయించింది ఎవరు?
దానియేలు సింహముల యొక్క నోళ్లను మూయించాడండి. అవునా? అపాయకరమైన పరిస్థితులకు ఆయన ఏమయంగా అధైర్యపడలేదు. ఎందుకనంటే తన జీవితము విశ్వాసములు కోల్పోలా. విశ్వాసం కోల్పోతే ఏం పడతాము? భయపడతాము, దిగులు పడతాము, ఆందోళన పడతాము. ఇక నాకెవరు లేరనుకుంటారు. ఇక గోలగోలగా మనము ఉంటాం. అదే విశ్వాసం కలిగిన కుటుంబం అయితే అధైర్యపడరు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ప్రతి కుటుంబము కూడా ప్రతి దినము యథాప్రకారము దేవుడిని ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? స్తుతించాలి, ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి, స్తుతించాలి. అలా స్తుతించేటువంటి కుటుంబంగా మనం ఉంటే, మనము ఆ కుటుంబ వ్యవస్థగా, దేవుడు కోరుకున్న వ్యవస్థగా మనం ఏర్పడితే ఆందోళన పడేటువంటి పరిస్థితి కదా, అపాయకరమైన పరిస్థితులను సైతం ఎదుర్కొని విశ్వాసము చేత ఆ అపాయక నుండి విజయాన్ని పొంది ముందుకు మనము సాగిపోతాం. అటువంటి ధైర్యం కలిగినటువంటి పిల్లలుగా మనము మన కుటుంబీకులు కదా. మన కుటుంబీకులు దేవుడు అతనికి తోడయ్యుండెను. కాబట్టి అలాగా కీర్తనల గ్రంథంలో 107వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ, నేను ప్రార్థన చేశాను, కష్టకాలమంది నేను ప్రార్థన చేశాను. చూడండి 107 6వ వచనంలో చూడండి, వారు కష్టకాలమంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. చూడండి, ప్రార్థన కలిగినటువంటి జీవితం, దేవుని స్తుతించేటువంటి జీవితం, దేవుణ్ణి వేడుకునేటువంటి జీవితం, అటువంటి జీవితాన్ని మనమును మన కుటుంబీకులమును మనము దేవుని కుటుంబముగా మనము ఉంటే విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా ఉంటాము. అటువంటి విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా ఉంటే మరి మనము ఏ యొక్క ఇబ్బందుల్లోనైనాను, ఎటువంటి సమస్యల్లోనైనాను, ఎటువంటి కష్టంలోనైనాను కూడాను దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని, మన కుటుంబీకులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని, మన కుటుంబీకులందరినీ కూడా ప్రభువులో మరి గొప్ప విలువైనటువంటి మరి జీవితాన్ని మనము కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలను మనందరమును కూడా జాగ్రత్తగా ఉండి మరి దేవుని యొక్క విశ్వాసమును మనము కాపాడుకోవాలి. అలాగే దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు దేవుడు ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథములో ఇక్కడ ఈ యొక్క దావీదు మాట్లాడినటువంటి మాటలు మనం చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఒక భయంకరమైనటువంటి సమయం, భయంకరమైనటువంటి ఆపద, అపాయకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు చూడండి, చిన్నవాడు బాలుడు దావీదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నన్ను రక్షిస్తాడు. 37వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి నుండి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్మో, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనేను. ఎవరైనండి? గొలియాతు. అవునా? పెద్ద గొలియాతు. తన దేశమంతా కూడా భయపడిపోతుంది, ఆందోళన పడుతుంది. అవునా? చూడండి, అంటే దేశములో ఉన్నటువంటి ఆ సైనిక వ్యవస్థకు కానీ, ఆ యొక్క సౌలుకు కానీ ఏమి లేదండి. ఏమి లేదు చెప్పండి? ఏమి లేదు. విశ్వాసము లేదు. విశ్వాసం ఉందా? లేదు. యుద్ధం చేయకోకుండా పారిపోయి దూరంగా ఉండి వాళ్ళందరూ కూడా ఉన్నారండి. ఎందుకని? వారిలో విశ్వాసం లేదు. ఒక బాలుడు చేత దేవుడు ఎంత గొప్ప కార్యం నడిపిస్తున్నాడు. బాలుడు ఎవరైన పేరు? దావీదులో
ఏముంది? యెహోవా నాకు తోడుగా ఉండి నన్ను కాపాడుతాడనే విశ్వాసం. అంటే దేవుడనే విశ్వాసం అతనిలో ఉంది కదా. దేవుడనే విశ్వాసం అతనిలో ఉందండి. సౌలులో కానీ ఇశ్రాయేలులో కానీ మన పక్షమున దేవుడు ఉన్నాడు, మన పక్షమున దేవుడు సహాయం చేస్తాడు, మన పక్షమున దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక దేవుడు మనల్ని రక్షిస్తాడని ధైర్యము, విశ్వాసము లేక గుండెలన్నీ ఏమైపోయినాయంట? దిగులు పడిపోయినాయంట. దిగులు పడిపోయినాయి. యుద్ధానికి వెళ్ళకోకుండా ఏమైపోయినాయంట? దిగులు పడిపోయినాయి. మిక్కిలు భయపడిపోతున్నారు. చూడండి 24వ వచనం. ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోతున్నారు. పారిపోయారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసము చేత అన్యజనుల యొక్క సేనలను ఏం చేశాడంటమ్మా? తరిమి జయించారు అని అంటున్నాడు. అవునా? ఉందా కదా? హెబ్రీ గ్రంథగారు చదువుకున్నాం కదా. విశ్వాసము చేత అన్యజనుల సేనలను ఏం చేశారంట? తరిమి జయించారు అని అంటున్నాడు. ఆక్రమించి జయించారు అని అంటున్నాడు. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి కుటుంబం దేవుడు ఉన్నాడనే నమ్మాలి. దేవుడు ఉన్నాడనే నమ్మాలి. దేవుడు ఉన్నాడని మనం నమ్మితే నమ్మినటువంటి నీకు నాకు కూడా దేవుడు చక్కని సహాయము చేస్తాడు. చక్కని సమస్య నుండి తొలగిస్తాడు. చక్కని సమస్య నుండి విడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లోనైతే విశ్వాసము లేదు కానీ చూడండి, దావీదులో మాత్రం విశ్వాసము చేత గొలియాతుని జయించాడు, ఇంకా ఆ యొక్క ఫిలిష్తీయుల్ని జయించాడు, మరి దేవుని పిల్లల కుటుంబాలని కాపాడాడు. కాబట్టి ఈరోజు మన అందరము కూడా మన విశ్వాసము చేత మన యొక్క కుటుంబాన్ని నడుపుకోవాలి, మన జీవితాన్ని నడుపుకోవాలి. దేవుని ముందుట మన అందరము కూడా విశ్వాసులుగా మనం ఎదగాలి. విశ్వాసం ఎక్కడ అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసమును మనము ఏం చేయకూడదు? కోల్పోకూడదు. కోల్పోవచ్చా? కోల్పోకూడదు. విశ్వాసములో మరి ఎక్కువగా బలము కలిగినటువంటి పిల్లలుగా మనందరము కూడా దేవునికి పనికొచ్చేటువంటి పాత్రగా మనం ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి, పెర్గములో ఉన్నటువంటి సంఘము వారు ఎట్లాగా ఉన్నారు అంటే 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. అక్కడ 2వ అధ్యాయము 13వ వచనం తీసారండి. సాతానున్న సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్య పనివాడు మీ మధ్యను సంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూడండి, పెర్గములో ఉన్న సంఘం వారు ఎలా ఉన్నారంటమ్మా? వారు ఎలా ఉన్నారంట? విశ్వాసములో ఎలా ఉన్నారంటమ్మా? అక్కడ హింస జరుగుతుంది. అవునా? హింస జరుగుతూ ఉంది. దేవుని పిల్లలైనటువంటి వారిని అక్కడ హింసించి చంపుతున్నారంట. అలాంటి పరిస్థితుల్లో కూడానంట వాళ్ళు, అలాంటి పరిస్థితులు మనకు ఎదురవ్వటం లేదు కానీ, అవునా, అపాయకరమైన పరిస్థితుల్లో, ఘోరమైన అపాయకరమైన పరిస్థితులు పెర్గములో ఉన్నటువంటి సంఘస్థులకి ఎదురైందంటండి. ఏమని? అంతిపయ అనేటువంటి ఒక వ్యక్తిని ఏం చేశారంట? చంపారు. చంపినా కూడా అంట వాళ్ళు అటువంటి గొప్ప అపాయకరమైన పరిస్థితుల్లో కూడాను నీవు నాయందు విశ్వాసం కలిగిన వాడవై గట్టిగా ఏం చేశాడంట? పట్టుకొని నా యందు విశ్వాసం ఉంచావు అని అంటున్నాడండి. అంటే ఎంత గొప్ప విశ్వాసం అండి ఆనాడి ఆదిమ సంఘస్థులకి ఎంత గొప్ప విశ్వాసం కలిగి అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సైతము వారు విశ్వాసమును కోల్పోకుండా ఎంత గట్టి విశ్వాసంతో వారు కలిగి ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని నమ్ముకున్న మన కుటుంబాలు, దేవుని నమ్ముకున్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే
చూడండి, అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసమును మనము కోల్పోకూడదు. కోల్పోవచ్చమ్మా? కోల్పోకూడదు. అందుకని మరి మన అందరమును కూడా ఈరోజు ఈ సమయంలోనే సిద్ధపడాలి. దేవుడు ఒక మాట చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమని అంటున్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరో లేరు అంటున్నారండి. అంటే లోకమును జయించేటువంటి వారు ఎవరునంటే దేవుని కుటుంబం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ అంటున్నారండి. దేవుని మూలంగా, దేవుడి ద్వారా, దేవుడు తెలియజేసినటువంటి దేవుడి శక్తిని, దేవుడి యొక్క జ్ఞానాన్ని, దేవుడి యొక్క బలాన్ని మరి మనము తెలుసుకొని ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయరంట? బలహీన పడరు. లోకమును జయించినటువంటి విశ్వాసము మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసము చేతనే లోకమును జయించేది. కాబట్టి ఆ లోకంలో జయించేటువంటి విశ్వాసము కోల్పోకుండా ఉండేటువంటి వారు ఎవరు అని అంటున్నాడంటే దేవుని మూలముగా పుట్టినవారు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు ఆ కుమారుడని యేసు ప్రభు వారిని పంపించి, నేనున్నాను, నేను మీకున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు అండగా ఉన్నాను, కాబట్టి దిగులు పడకము, భయపడకము, మరి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అని దేవుడు చెప్పినటువంటి మాట మనం నమ్మి విశ్వసించి, అవునా, మన ప్రభువు నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలమైన మన కుటుంబాలు ఎవరమును కూడా ఎలా ఉండకూడదంటే అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలండి? ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదు. అవునా? కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరూ చెప్పాలి. అందరం కూడా మనం ఈరోజు ఈ మధ్యాహ్న కాలం సమయంలో చెప్పాలి, అపాయకరమైన పరిస్థితుల్లో నా విశ్వాసమును కోల్పోను. అందరూ తమ మనసులో అనుకోవాలి. అవునా? ఏమనుకోవాలి? అపాయకరమైన పరిస్థితుల్లో నా విశ్వాసమును కోల్పోను. మళ్ళీ అపాయకరమైన పరిస్థితుల్లో నా విశ్వాసమును కోల్పోం కదా? కోల్పోకుండా ధైర్యంగా ఉందాం. దేవుడు మనకు అండగా ఉన్నాడు. దేవుడు మన విశ్వాసంతో మనం జయించగలం, ఏ సమస్యనైనా జయించగలం. కాబట్టి ఒక ప్రత్యేకమైన దేవుని పిల్లల కుటుంబం కాబట్టి అలా దేవుని విశ్వాసంతో మనందరం కూడా ఉందాము. ప్రభు యొక్క ఆశీర్వాదములు, ప్రభు యొక్క పిల్లలుగా అనేకమైన సమస్యలను ఎదుర్కొని విశ్వాసము చేత జయించుదాం. దేవుడి ఇటు మాటలు దీవించునుగాక. ఇంతవరకు విన్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ దేవుడి ఇటు